ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా విమోచకడానికి పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రి అంతే మంచి నిద్రనిచ్చావు, కలవరం ఆందోళన దూరపరిచావు, నెమ్మదిపరిచిన శాంతపరిచినందుకు వందనాలు ప్రభా. మరి నమ్మదైన దేవుడు, లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు కాబట్టి నీ గొప్ప కార్యములు ఉన్నతమైన నాయనానికి వందనాలు ప్రభా. నీ వాక్యం అనే వెలుగులో నడుచుటకు బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మనం రాసిన గ్రంథాలన్నీ చదివిన గ్రంథాలు కీర్తనలు అయిపోయినాయి, యెషయా అయిపోయింది, ఇర్మియా కూడా అయిపోయింది. సో ఈరోజు నుంచి ఆదికాండం నుంచి స్టార్ట్ చేసుకున్నాము. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం ఫస్ట్ ఆదికాండం మరి ఇది అయిపోయినాయి కదరా. ఫస్ట్ నుంచి చదువుకుంటే అయిపోతుంది. మనం ఫస్ట్ నుంచి ముందుకెళ్దాం. ఏదట అట్లా క్రమం కాదు, మంచిగా మనం చదువుకున్న సామెతలు అయిపోయినాయి, యెషయా అయిపోయింది, ఇర్మియా అయిపోయింది, 4 అయిపోయినాయి. సో అది కన్నా నుంచి ఇక్కడికి ఇవి చదవాలి కదా, ఇవి చదువుకుంది. టైం వేస్ట్ చేయి. మన చదువుని మనం చదవలేం, టైం వేస్ట్ అయిపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై నాడుచుండెను. 2వ వచనం. మూడవ వచనం. దేవుడు వెలుగమని పలకగా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూస్తున్నాను. దేవుడు వెలుగును చీకటి అని వేరుపరచను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రినియు వేరుపెట్టును. అస్తమమును ఉదయం కలగగా ఒక దినమాయను. 6. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను వేర్పరచను గనుక పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును. సమస్తమును ఉదయమున కలగగా 2వ దినం ఆయన. దేవుడు ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేల భూమి అని పేరు పెట్టును. జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టును అని మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చే వృక్షములు భూమి మొలిపించి గాకని పలకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డి అని తమ జాతి ప్రకారము విత్తనాలిచ్చు చెట్టును తమ జాతి ప్రకారము తమలో విత్తనం గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమమును ఉదయం కలగగా 3వ దినమాయను. దేవుడు పగటిని రాత్రిని వేర్పరచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అని సూచనలను కాలమున దాన సంవత్సరమును దిన సంవత్సరమును చూచుటకై ఉండునుగాక. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం ముందు జ్యోతుల వలె ఉండునుగాకని పలికని ఆ ప్రకారమైన. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేశాను. భూమి మీద వెలుగు ఇచ్చుటకు పగటికి రాత్రిని ఏలుటకు వెలుగును చీకటికి వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను. అది మంచిదని దేవుడు చూసినాడు. అస్తమయము ఉదయము కలగగా 4వ దినమాయను. దేవుడు జీవం కలిగి
చలించి వాటిని జలంలో సమృద్ధిగా పుట్టించును గాక అని పక్షులను భూమిపై ఆకాశ విశాలంలో ఎరిగాక అని పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములో సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవం కలిగి చెలించి వాటన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మీరును పిలిచి అభివృద్ధి పొంది సముద్రము జలములలో నుండి ఉండు అని పక్షులకు భూమి మీద విస్తరించునుగాక అని వాటిని ఆశీర్వదించెను. అస్తమమును ఉదయం కలగగా ఐదవ దినం ఆయన దేవుడు వాటి జాతుల ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతుల ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమిని పుట్టించును గాక అని పలికెదనని ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు తన స్వరూపమందు మనం పలికిన పోలిక చొప్పున నరులను చేసేదము. వారి సముద్రంలో చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఎదురుగా కానీ పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించను. దేవుని స్వరూపమందు వారిని సృష్టించను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృష్టించను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా భూమి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవులను ఏలుడని దేవుడు వారితో చెప్పును. దేవుడు ఇదిగో భూమి మీద నిన్న విత్తనములిచ్చే ప్రతి చెట్టును విత్తనములిచ్చే వృక్షఫలము గల ప్రతి వృక్షము మీకిచ్చి ఉన్నాను. అవి మీ ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది. అస్తమమును ఉదయమును కలగగా 6వ దినం ఆయన. మరి ఈ మొదటి అధ్యాయంలో చూస్తే మంచిగా ఒక సృష్టిని దేవుడు ఏ విధంగా సృష్టించాడో స్పష్టంగా ఆది కాండంలో తెలియబడుతూ ఉంటుంది. ఆది కాండం నుంచి మొదలుపెట్టుకుంటే మనం ఎలా పుట్టాము, ఎలా ఉన్నది, ఎలా సృష్టి అనేది తెలియపరుచుకుంటూ ఉన్నది. మరి సైన్స్ ప్రకారం నాకు చిన్నతనంలో 7th క్లాస్లో సోషల్లో వెళ్ళడం ఉంది. సైన్స్ ప్రకారంగా ఏం చెప్తారంటే మానవుడు కోతి నుండి వచ్చాడని చెప్పబడుకుంటూ వచ్చాడు. కోతి మానవుడు. అది ఈ సత్యము మరి ఆనాడు తెలియదు. మరి దేవుని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే సృష్టిని గురించి చెప్పబడుకుంటూ వచ్చింది. 6 దినములు దేవుడు సృష్టించాడు. 7వ దినమున మరి విశ్రాంతి దినంగా పెట్టబడింది కాబట్టి ఆ 7వ దినానికి మరి ఆదివారం పెట్టబడింది. బైబిల్ అనుసారంగా సెలవు దినంగా ప్రకటింపబడింది. మరి బైబిల్ అనుసారంగా ఈ సృష్టి మొత్తము ఉన్నదని నమ్మని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. మరి కోతి నుండి మానవుడు వచ్చాడని గ్రహించిన వాళ్ళు మరి ఆ మూర్ఖత్వంలోనే జీవిస్తూ ఉంటారు. కోతి నుండి మానవుడు రాలేదు. బైబిల్ అనుసారంగా దేవుడు తన స్వరూపమందు మానవుని సృష్టించినని దేవుడు చెప్పబడుకుంటూ వచ్చింది. దేవుడు 26వ వచనం, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని చేయును. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు జంతువులను ఏలునుగాక అని పలికెను. ఆయన సృష్టించిన జంతువులను ఏలే అధికారం ఎవరికి ఇచ్చాడో మానవునికి ఇచ్చాడు. ఫస్ట్ దేవుడు అందుకే ఆదాముకి
ఆ సృష్టి, ఆ ఏదేను తోట, ఆ జంతువులు ఎంత ఆదాముకి ఏలమటానికి ఇచ్చారు. అది ఆదాము ఒంటరిగా ఉండి జంతువుల మధ్య ఇలా తిరుగుకుంటూ ఉంటే దేవుడు ఒక ఆలోచన కలిగి ఒంటరిగా ఉంటే బాగుండదని తనను నిద్రపుచ్చి ఒక ప్రకటనగా తీసి నారాయణగా సృష్టించాడు. సాటి ఇద్దరి సహకారిగా ఉంటారని సృష్టించాడు. మరి ఆ సృష్టి మంచిగా ఏదేని తోటలో వారు మంచి చక్కగా పండ్లు తినుకుంటూ చక్కగా బ్రతుకుతూ ఉంటే మరి దేవుడు చెప్పాడు ఒక నియమం రెండో అధ్యాయంలో చూసుకుంటూ ఫస్ట్ వచనము మొత్తం అయిపోయినాక రెండో వచనము ఈ సృష్టి మొత్తం ఆయన సృష్టించినాక ఒక మంచి చెడ్డలు చలినిచ్చే చెట్టుని మరి అది తినకూడదు అని చెప్పినా కానీ వినిపించుకోవాలని మానవులే ఉంటాం. ఆనాటి నుండి ఈనాటి వరకు అలానే ఉంటాం. సైతాన్ మాట వింటాం కానీ నిజమైన మాటలు దేవుని మాటలు వినడానికి చెవిని పెట్టాం. దేవుడు చెప్పినట్టు చేశాడు, విన్నట్టు బ్రతికినప్పుడే అప్పుడు అది మనకు మేలే ఉంటుంది. మరి మోసపుచ్చిన వడినదై తినొద్దని పండి తిని తన పాపములకి దాసురాలుగా అయిపోయాడు. దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. ఏదేమి తోటలో వారిని బయటికి గెట్టేశాడు. దేవుడి కోపం వస్తే చేస్తాడు. దేవుడు చెప్పినట్టు వినకుంటే ఏదైనా ఆయన సృష్టించిన మానవుడు దేవుడు చెప్పినట్టు వినకుంటే దేవుడికి కోపం రాకుండా ఉంటుందా? మనం గ్రహించారు. ఈనాడు నేనే మార్గం సత్యం జీవం అని అనేకులకి సత్యమైన మార్గంలో నడవమని అనేకులు ఆనాడు శిష్యులు ఎలాగో 12 మంది శిష్యులు ఆయన సువార్త ప్రకటించడానికి బయలుదేరి వాళ్ళు ఎన్ని విధాల సువార్త చేశారు. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము సువార్త సర్వలోకానికి చెప్తూ ఉంటే గ్రహించలేని మానవులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు దేశాలకి మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన యుద్ధాలు. అసలు ఆపకుండా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఎంతో నష్టం. ఆగ్రహం, కోపం, నువ్వంతా నేనెంత, ఇదే ఆ పెట్రోలు, డీజిలు, ఎన్నో విధాల ఆ బాంబులు, ఆ రాకెట్లు అవి ఉపయోగించడం వల్ల ఎన్నో నౌకలు కాల్చేశారట. ఇండియాకి సరఫరా అయ్యే ఇండియా వాళ్ళని ఏమనం కానీ ఇరాన్, అమెరికా ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బంది చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరుగుతూ ఉన్నది. ఆ దేశాల గుండా బయటికి వేరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ప్రశాంతంగా బ్రతికే యుద్ధాల వల్ల మనుషులు ప్రజలకి ఇబ్బంది పడుతూ చేస్తూ ఉన్నారు. ఏముంది? గవర్నమెంట్ ఏం చేస్తుంది? యుద్ధం ప్రకటిస్తుంది, సైన్యాలు ఆ యుద్ధంలో సైనికులు చచ్చిపోతారు. ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? ఏమీ ప్రయోజనం లేదు. ఆలోచన, వివేచన, జ్ఞానం లేని మానవుగా తయారవుతుంది. నువ్వంతా నేనింత, నువ్వు ఇంత నేనింత, ఇదే గొడవ తప్ప ఇంకేముండదు. అయ్యో ఆలోచించే ప్రజలకు ఉపయోగపడే పని చేద్దాం వాళ్ళ ఆలోచన జ్ఞానము లేకపోతూ ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 4 నెలల నుంచి మరి జీతాలు పడక రైతులు మరి వాళ్ళకు అకౌంట్లో పైసలు పడతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అది పక్కన పెట్టి ఇది మూసీ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తా, ఎన్ని కోట్లు మరి ఈ చెరువులనే ప్రాజెక్టులు అన్ని రీసైజ్ చేస్తా, డబ్బు సమకూర్చుకొని వ్యయమైనది చేసుకుంటూ ప్రజలకి మేలు చేసేది ఏదైనా ఉంటే చేస్తే అది గొప్ప భాగ్యం. ఇది చేశారు, ఇన్ని కోట్లు చేశారు, అదంతా ఖరాబ్ చేశారు, ఇది ఇప్పుడు మేము మంచి చేస్తున్నాం, ఇదే ఉన్నది. కానీ ప్రజలకి అయ్యో ఇన్ని దినాలు మరి జీతాలు లేక మరి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గెలవక ముందు ఏం చేశారు? ఆ వాగ్దానాలు చేశారు. ఆయన సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు. ఇంతవరకు ఏది లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని వివేచన జ్ఞానం లేకుండా
ఉన్న డబ్బు వ్యర్థానికి ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతుంది. వరిష్టారాజ్యం అయిపోయింది. నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ఎవరు ఏమన్నా ప్రజలకు ఇబ్బంది పడే పనులు చేస్తే విమర్శిస్తారు, తిడతారు, మళ్ళా అధికారంలోనికి రాకుండా చేస్తారు. నువ్వేమైనా సంతోషమైన పని చేశారా? ఆ ప్రజలే కదా నిన్ను విమర్శించేది. అయ్యో అన్యాయంగా ఓటేసి వీనికి గెలిపించినవరా అని విస్తరుగా ప్రజలు తిడుతూ ఉన్నారు. అదే మంచి పద్ధత? అదో మంచి సమ్మతమైన బుద్ధ? వివేకన మానవునికి వివేచించే జ్ఞానం లేకుండా తయారైపోయారు. మన అధికారంలోనికి వస్తే మన ఇష్టారాజ్యం ప్రవర్తిస్తూ ఉంటారు. సో దేవుడు ప్రతివాన్ని చూస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుకున్నాక ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో దేవా నీ పాదాల సన్నిధికి వస్తున్నాను ప్రభా. నా కుటుంబ పరిస్థితి ఎరిగిన దేవుడు ప్రభా. గత 5 నెలల నుంచి దేవా నాన్నకి శాలరీ పడట్లేదు. మాకు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎంతో ఉన్నది ప్రభా. రైతులు కూడా మరి వారికి వచ్చే అమౌంట్ పడట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు వారు ఏమి ఆలోచిస్తున్నారో ప్రభా మాకు అర్థం కావట్లేదు. ప్రజలు దేవా ఎన్నిక చేసి నిలబడి ఓటేస్తే ప్రజలకి మేలు చేస్తే అది గొప్ప భాగ్యం. ఈ ప్రాజెక్టు పూజ చేసాం, ఆ ప్రాజెక్టు పూజ చేస్తున్నాం, ఇది చేసాము, అది చేసాము దేవా. అది ఉపయోగకరంగా ఉంటే అది సంతోషం ప్రభా. వాళ్ళకు మెప్పు కోసం, వాళ్ళ గంత కోసం చేసే ప్రజలు బాధపడతారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మరి జీతాలు పడేటకు రైతులకి అకౌంట్లో మనీ ఇష్టకు వారికి జ్ఞాపకం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరిలో నీ మహిమను తీర్చమని కోరుకుంటున్నాను. దయగలైనా ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థితిస్తున్నాను. నా భవిష్యత్తు విషయంలో కూడా నీ పాద సన్నిధికి వస్తున్నాను. లోనుకి మరి దేవా అప్లై చేయటకు నాకు సహాయపడండి ప్రభా. ఆయా లోను అప్రోచ్ అవటకు నన్ను దీవించాను. నా అక్కరిలో నువ్వు నాకు సహాయపడవని ప్రార్థిస్తున్నాను దేవా. ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చండి. నా మ్యారేజ్ విషయంలో కూడా మార్గం సరళపరచండి. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ నన్ను దీవించండి దేవా. నీ గొప్ప కార్యం జరిగించమని నీ పాద సన్నిధిలో పెట్టుకుంటున్నాను. సహజ ఆరోగ్యం కుదుటపరచండి, బిడ్డను దీవించండి. ఆయన నాకు సహాయపడితే ఇతరులకు చేస్తానని నేను నమ్ముకున్నాను దేవా. నాకు సహాయపడమని ప్రార్థిస్తూ అన్ని విషయాలు తోడుగా ఉన్న నిరంజన భవిష్యత్తు విషయంలో చిత్తంతో నిలబెట్టండి దేవా. ఎందులో నిలబెట్టాలని నీ ఉద్దేశం ఏంటో ఎవరిని ఆశ్రయించాలో ఎవరితో ఏది నిశ్చిత్తమో వీడని అక్కడ నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఇది అదని చంచలత్వంగా తిరగకుండా అలా వివేచన జ్ఞానం కలిగి జీవించకుండా ప్రభా తన జీవితంలో నువ్వు ఏమై ఉన్నావో, తన జీవితంలో నువ్వు ఏం చిత్తమై ఉన్నావో తన పట్ల నువ్వు నీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాను. నేను చెప్తే వినే మనిషి కాదు ప్రభా. లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నావు. ఈ లోకంతో ఎంతో మంచిగా స్నేహితంగా ఉంటుంది ప్రభా. నీకు ఎంత సన్నిహితంగా ఉన్నదో ప్రభా మాకు తెలియదు. నువ్వు ఎరిగిన దేవుడు బిడ్డలు నిశ్చితానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల భవిష్యత్తు కావ్యం స్టడీ జాబ్ లైఫ్ పార్ట్నర్ని నిశ్చితానుసారంగా ముందుకెళ్ళేటట్టు బిడ్డల్ని దీవించండి. మేము కృపలో బతుకొచ్చుకొని వారి అక్కరలు తీర్చండి. మాకున్న అక్కరని మేము వర్షంలో తీర్చండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నీకు నీ అర్థ పూజిస్తూ ఆరాధించుకుంటూ మమ్మల్ని ప్రేమించినందుకు వందనాలు. నిరంజన రాని కుటుంబాన్ని వారక్కరెళ్ళి తీర్చండి ప్రభా. బిడ్డ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది, జాబులో సహాయపడడానికి స్థుతిస్తున్నాను ప్రభా. వారి జాబులు జీతాలు పడటకు కృప దయచేయండి ప్రభా. వారక్కరెళ్ళి తీర్చండి. నా కుటుంబాన్ని కృపగల అస్తములు కాదు చెప్తూ అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. భవిష్యత్ అంతే నీ కృపగల అస్తములు కప్పు చెప్తూ తమని భవిష్యత్తు విషయంలో నీ చిత్తంలో ఉన్న వారిని జతపరచండి ప్రభా. ఎందుకు భయభక్తులు గలరు నీ చిత్తంలో ఎవరు ఉన్నారో నీ చిత్తమే బయలుపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకుని జాబు రైల్వేకి సిద్ధపడుతున్న ప్రేమిడిని దీవించాను. ఇలాంటి సమయం అయితే దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచమని తోడుగా ఉండమని ఘనత ప్రభావం పొందమని యేసే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం,
యేసు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంతం నాశనమగును గాక.